Subscribe to 9 TV channel. ముఖ్యంగా మన మండలానికి అనుకున్నటువంటి పట్టణాలలో వాళ్ళకు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పేదలను కూడా కడుగొట్టే భాగంతో కార్పొరేట్ వ్యవస్థ కూడా లాలూచిపడి 44 చట్టాలని కుదించుకుంటూ ఈరోజు 4 చట్టాలు ఏర్పాటు చేసింది. దాంట్లో కూడా ముఖ్యమైన 29 చట్టాల నష్టానికి ప్రతి ఒక్క కార్మికుడు ఉపయోగపడేటివి. దాంట్లో గతంలో కూడా బ్రిటిష్ హయాంలో 10 దినాలకి నానా ఇబ్బంది పడుతుంటే మహాత్మా గాంధీ వారు కూడా వీధులు తిరిగి ఒక బ్రిటిష్లను తరివేసి ఆ యొక్క రాజ్యం మన ఒక భారతదేశంలో మనం స్వచ్ఛం చేసుకొని కూడా పేదోడికి న్యాయం చేసేటట్టు ఈ 10 దినాల కాల ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ అని చెప్పి ఒక పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది ఒక భాగం అయితే ఇటీవల కాలంలో 2005లో ఈ యొక్క వామపక్షాలు కలిసి మనకు ఉపాధి హామీ పథకం కావాలని చెప్పి ఆ రోజు పోరాటం వల్ల అటువంటి ఏపీ ప్రభుత్వంలో పోరాటి తెచ్చుకున్న ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు పతనం చేస్తున్నాయి. 2006 ప్రాంతాల్లో వామపక్ష శక్తులు పార్లమెంటులో ప్రత్యేకించి 60 సీట్ల పైగానే ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చి కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని పట్టుబట్టి దాంట్లోనే రైట్ టు ఎడ్యుకేషను, చదువుకునే హక్కు, రైట్ టు వర్క్ పనిచేసే హక్కు, ఇవన్నీ రాజ్యాంగం ద్వారా అమలు జరపాలని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు, ఇట్లాంటివి అనేక ప్రజలకు సంబంధించిన హక్కులు అవన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చి ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ కూడా ప్రజలకి అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఇది రైట్ టు వర్క్ పని చూపించలేకపోతే కలెక్టర్ గారే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు బంగారం సామాన్యుడు కొనే పరిస్థితుల్లో లేడు. రైతు కష్టించి ఎండ అనకుండా వాన అనకుండా తుఫాన్ అనకుండా బురదలో మంచినీళ్ళు తాగకుండా ప్రాణాలు కోల్పోతూ వాళ్ళకి సరైన యూరియా సరైన మందులు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వాళ్ళు స్వశక్తులతో కష్టపడి సంపాదిస్తున్నా వాళ్ళు పంటలు మాత్రం అమ్ముకునే స్థితిలో లేరు. ఒకవేళ అమ్ముకున్నా కానీ అదాని అంబానీ జోబిల్లోకి వెళ్ళిపోతున్నాయి మొత్తం. అందువల్ల ఈ పాత పథకాన్ని కొనసాగించాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరపున కోరుతున్నాం. ఈ పాత సంఘాన్ని పునరుద్ధరించాలి, ఈ కొత్త చట్టాన్ని ఆపేసేయాలి అని చెప్పి అప్పటి వరకు మేము సమ్మెకు పిలుపునిస్తాం. అన్ని సంఘాలని ప్రజా ఉద్యమాలని మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమాలను తీసుకొచ్చి పాత చట్టాన్నే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.